సంక్రాంతి అయిపోయింది. జనవరి కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫెబ్, మార్చ్, సమ్మర్‌లో ఏమేమి సినిమాలు వస్తాయో ఒకసారి మాట్లాడేసుకుందామా? రెడీయా? ఏంటి ఏం చెప్పట్లేదని చూస్తున్నారా? ఏం సినిమాలు లేవు అక్కడ. ఫెబ్‌లో ఒకే ఒక్క నోటబుల్ సినిమా ఉంది. అది 'ఫంకీ' అంతే. ఫెబ్ అయిపోయింది. ఇంకా మార్చ్ అయితే డిజాస్టర్. 'పెద్ది', 'పారడైజ్' రెండిట్లో ఒక్కటైనా వచ్చుంటే బాగుండేది. 2 రావట్లే. ఒకవేళ వచ్చేలా ఉండుంటే 'పెద్ది' సెకండ్ సింగిల్‌తో టీజర్‌తో ప్రమోషన్ స్టార్ట్ అయ్యేవి. 'పారడైజ్' అయితే ఫస్ట్ సింగిల్ కాదు కదా, ఇంకా హాఫ్ షూట్ బ్యాలెన్స్ ఉందంట. మార్చ్‌లో ఉన్న ఒకే ఒక్క సినిమా 'డెకాయిట్'. అది మార్చ్ 19th అన్నారు. అది కూడా వస్తుందో రాదో అలాగే తెలియాలి. ఇంకా ఏప్రిల్, మే అయితే ఘోరం. యూజువల్లీ సినిమాలు వస్తాయో రావో పక్కన పెడితే వికీపీడియాలో కొన్ని సినిమాలు ఉంటాయి. ఏప్రిల్, మే అయితే వికీపీడియాలోనే లేవు సినిమాలు. బ్రో సంక్రాంతికి అంతగా కొట్టుకోకపోతే సమ్మర్ అంతా ఖాళీగా పడి వచ్చింది. ఒక 2 సినిమాలు ఇప్పుడు రావచ్చుగా. అసలు సమ్మర్ సీజన్ లో పెద్ద సినిమాలు రాకపోవడం ఏంటో చిరాకు దుబ్బుతుంది. ఒకప్పుడు సమ్మర్ అంటే పెద్ద హీరోల సినిమాలతో కలకల్లాడిపోయేది. లాస్ట్ ఇయర్ అంతే, హిట్ 3 తప్ప ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. లాస్ట్ ఇయర్ సమ్మర్ ని గుడిపేశారు. ఈ ఇయర్ సమ్మర్ కూడా గుడిసేలా ఉంది. ఓన్లీ హోప్ ఇంకా చిన్న సినిమాలే, అవి కూడా ఫెబ్ లో ఉన్నాయి కొన్ని అంతే. గుణశేఖర్ గారిది 'యుఫోరియా', శ్రీ చిదంబరం గారు అని చెప్పి కొత్త టీం వీళ్ళంతా. కపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి మన సంతోష్ శోభంది. మార్చ్ లో అయితే ఈ మాత్రం కూడా లేవు. 'పెద్ది', 'పారడైజ్' వస్తుందని చెప్పి చిన్న సినిమాలో అనౌన్స్మెంట్ కూడా చేయలే. ఏప్రిల్లో 'రాకాస' అని మన సంగీత్ శోభంది. అది కూడా మొన్న అనౌన్స్ చేశారు. మేలో G2, అదే గూఢచారి 2 అని ఉంది వికీపీడియాలో. డెకాయిటే డౌట్ రా అంటే మేలో G2 అంట. సిల్లీ. ఇదయ్యా, కమింగ్ డేస్ లో ఫుల్ డ్రై సీజనే మనకి. చిన్న సినిమాలు ఏమైనా సర్ప్రైజ్ చేస్తాయేమో చూడాలి మరి.